అపవాదికి చోటియ్యకుడి. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి వాక్యములో కోపపడుడి గాని పాపము చెయ్యకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియ్యకుడి. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, ఈ రోజున చాలా మంది విశ్వాసుల యొక్క జీవితాలలో కోపం అనేది దేవునికి దూరపరిచేటువంటి ఒక అంశముగా మారిపోయిందండి. చూడండి, ఒక వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో వాడబడుతున్నప్పుడు, ఒక వ్యక్తి దేవుని యొక్క సముఖములో దేవునితో అన్యూనంగా జీవిస్తున్నప్పుడు సాతానుడు కొన్ని సందర్భాల్లో కోపాన్ని తీసుకొని వస్తుంటున్నాడు. అంటే కొందరి నిమిత్తం, కొందరిని బట్టి, మన పొరుగు వారిని బట్టి, మనతో సహవాసం చేసే వాళ్ళని బట్టి, కొంతమంది ద్వారా సాతానుడు ఏం చేస్తాడంటే మనకు కోపాన్ని రేపుతూ ఉంటాడు. ఆ కోపము ద్వారా మనము పాపము చేయకుండా జాగ్రత్త పడమని ఇక్కడ ఎఫెసీ సంఘానికి రాస్తున్నటువంటి మాట. చూడండి, కోపపడు కానీ పాపము చెయ్యకు. అంటే కోపము దేని నిమిత్తము కోపము? ఈ రోజున కోపము చాలా మంది జీవితాలను నాశనం చేస్తూ ఉన్నాయి. కొంతమంది జీవితాలలో అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని కార్యాలు జరిగిపోతున్నాయి. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, ప్రతి విషయంలో కూడా మనము జాగ్రత్త కలిగి ఉండాలి. సాతానుడు సులువుగా చిక్కులు పెట్టి వల వేస్తూ ఉన్నాడు. వారి సేవకుడైనా కానీ, విశ్వాసి అయినా కానీ, సువార్థికుడైనా కానీ, ప్రవక్త అయినా కానీ, ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు చుట్టూ సాతానుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే వల విసురుతా ఉన్నాడు. ఈ రోజున వల విసురుతా ఉన్నాడు. ప్రేమైన నా సహోదరులారా, కోపము అనే యొక్క వ్యసనము నుండి మనము విడిపించబడాలి. చూడండి ఏమంటున్నాడు, అపవాదికి చోటియ్యకుడి. ఎప్పుడైతే మన జీవితంలో అపవాదికి చోటిస్తామో, ఎప్పుడైతే మన కుటుంబంలో అపవాదికి చోటిస్తామో, ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితంలో అపవాదికి చోటిస్తామో, ప్రేమైన వారరా, అపవాది ఏం చేస్తాడు అంటే మన మనస్సాక్షిని అపవిత్రపరుస్తాడు, మన యొక్క ఆలోచనలను అపవిత్రపరుస్తాడు, మన తలంపులను అపవిత్రపరుస్తాడు. చూడండి, దేవుని యొక్క ఉద్దేశాలు మన లోపల ఉంటే ఈ సాతానుడు ఎప్పుడైతే మనం అపవాదికి చోటిస్తామో ప్రియులారా, ఈ అపవాది ఏం చేస్తాడు అంటే మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తాడు. ఈ రోజున ఆత్మీయ జీవితాలు ఆశీర్వదించబడకపోవడానికి గల కారణాలు ఏంటంటే మనం అపవాదికి చోటియడం ద్వారా. చూడండి, అపవాది ఎప్పుడు మన హృదయంలోకి వస్తాడు అంటే మన జీవితంలో ప్రార్థన అనే ఒక అనుభవాన్ని మనం కోల్పోయినప్పుడు. అంటే మనం ఎప్పుడైతే ప్రార్థన జీవితాన్ని కోల్పోతామో సాతానుడు మన జీవితాలలోనికి ఎంటర్ అవుతాడండి. చూడండి, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థించుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, చాలా మంది జీవితాలలో ఈ రోజుల్లో మనం ఆలోచన చేస్తే సాతానుడు ప్రతి చిన్న విషయంలో కూడా ప్రతి ఒక్కరిని శోధిస్తున్నాడు. కాబట్టి ఆ శోధనలో మనం నిలిచి ఉండాలి, ఆ శోధనలను మనం జయించాలి అంటే ప్రియులారా, మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటంటే ప్రార్థన జీవితం చాలా అవసరం. చూడండి, మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మన జీవితంలో అపవాదికి మనం స్థలం ఇవ్వకూడదు. అపవాదికి మనం ఎప్పుడైతే స్థలం ఇస్తామో మన జీవితాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. మన జీవితాలన్నీ చిన్న భిన్నం చేస్తాడు సాతానుడు. చూడండి, మన ఆత్మీయ జీవితము ఎప్పుడైతే మనం దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతూ ఉంటామో కొన్ని సందర్భాల్లో